Commentaries on living. అలాగే శ్రీ గురుభ్యో నమః. Commentaries on living part 1 లో సెన్సేషన్స్ అండ్ హ్యాపీనెస్. సెన్సేషన్ అంటే ఇంద్రియ సుఖాలు, ఆనందం. ఓకే, ఇది శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 14 బుధవారం 2025 సంవత్సరం. ఈరోజు లక్ష్మి గారు మనకి కామెంటరీస్ ఆన్ లివింగ్ దివ్య కృష్ణమూర్తి గారు రాసిన పుస్తకం నుంచి చదివింది. సెన్సేషన్స్ అండ్ హ్యాపీనెస్. అవును, సెన్సేషన్స్ అండ్ హ్యాపీనెస్ అనే టాపిక్. సెన్సేషన్స్ అండ్ హ్యాపీనెస్. మేమందరం ఆకుపచ్చటి సముద్రం మీద చాలా పైన ఉన్నాము. అక్కడ ఆ ప్రొపెల్లర్స్ అంటే విమానంలో ఉన్నారనమాట. వాటి యొక్క అవి కొట్టుకోవడం అనేది ఆ గాలిలో, అక్కడ ఎగ్జాస్ట్ అంటే అందులోంచి ఉన్నది బయటపోయే అది, దాని యొక్క సౌండ్, అది మాకు వాటి వల్ల మాట్లాడుకోవడం కష్టమైంది. అంతేకాకుండా కొంతమంది కాలేజీ అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏదో ఆటల పోటీకి వెళ్తున్నారు. ఆ ద్వీపం మీద ఒక ఆయనకి బ్యాంజో ఉంది, దాని మీద ఆయన వాయిస్తున్నాడు, ఎన్నో గంటలు పాటలు పాడాడు. ఆయన ఇతరులకి ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మొదలెట్టారు పాటలు. ఆ బ్యాంజోతో ఉన్న అబ్బాయి యొక్క సౌండ్ చాలా బాగుంది. ఆ పాటలు అమెరికన్ సాంగ్స్. అక్కడ అవేంటంటే ఈ ఆవుల కాపరులు అలాంటి, అంటే క్రూనర్స్. అంటే వాళ్ళు, ఒకసారి క్రూనర్స్ అంటే ఏంటో చూస్తాను. క్రూనర్స్ అంటే a male one, a single, typically a male one who sings సాంగ్స్. అది సాఫ్ట్, అది అంటే కూని రాగాలు తీసే ఆ ఒక మగవాడిని క్రూనర్ అంటారట. అంటే అవన్నీ కూడా అలాంటి వాళ్ళ పాటలు. అంటే ఆవుల కాపర్లు వాళ్ళ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, గ్రామఫోన్ రికార్డర్స్ లాగా. వాళ్ళంతా ఒక విచిత్రమైన గ్రూప్ అన్నమాట. వాళ్ళకి ప్రజెంట్ తోటే సంబంధం. వాళ్ళకి ఇంక ఏ విషయం మీద ఆలోచన లేదు, ఇమీడియట్ ఎంజాయ్మెంట్ మీద తప్ప. రేపన్నది అన్ని కష్టాలతో ఉంటుంది. జాబ్ అని, పెళ్ళని, ఓల్డ్ ఏజ్ అని, డెత్ అని. బాలభాస్కర్ గారు చెప్పండి. హలో, ఆ, నమస్కారం అండి. పాలు తెమ్మంటారా? నేను ఇప్పుడు బయలుదేరి వస్తున్నాను. పాలు తెమ్మంటారా? తెండి. ఇంకేం తెమ్మంటారు? ఇంకేంటి, ఇంకేం అక్కర్లేదేమో. నాకు క్లాస్ లో ఉన్నాను, నాకు ఇప్పుడు ఏమి ముందు పాలు తెస్తాను. అలాగే. రేపన్నది అన్ని ట్రబుల్స్ తో, జాబ్తో, పెళ్లి, వృద్ధాప్యం, మృత్యువుతో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సముద్రం పైన అమెరికన్ సాంగ్స్, పిక్చర్ పేపర్స్ తోటి ఉంది. అయితే చీకటిగా ఉన్న మేఘాలలో మెరుపు అన్నది వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సముద్రంకి వెంట ఉన్న భూమి యొక్క కర్వే చూస్తున్నారు.
లేకపోతే దూరంగా ఉన్న విలేజ్ ఆ ఎండలో కనబడుతుంది, పట్టించుకోవట్లేదు. ఈ ఐలాండ్ అనేది మా కిందనే ఉంది ఆల్మోస్ట్. అది చాలా ఆకుపచ్చగా మెరుస్తూ ఉంది, ఫ్రెష్ గా. ఆ వానలు కడిగేసి చాలా ఫ్రెష్ గా ఉంది. అంత దూరం నుంచి ఎత్తు నుంచి చూస్తే అంత ఎంత నీట్ గా క్రమంగా ఉందో, అంటే ఒక ఆర్డర్లుగా ఉంది. చాలా ఉన్నతమైనటువంటి ఆ కొండ కూడా ఫ్లాట్ గా ఉంది. తెల్లటి ఆ కెరటాలు ఏ కదలిక లేకుండా ఉన్నాయి. బ్రౌన్ రంగులో ఉన్న ఫిషింగ్ బోటు తెరచాపలతో చాలా ముందుకి ఆ తుఫాన్లో ముందుకు వెళ్ళిపోతుంది. అదేమో ఎంతో సేఫ్టీని చేరుకుంటోంది, ఎందుకంటే ఆ పోర్ట్ అన్నది దగ్గరలో కనుసన్నల్లో ఉంది. గాలితో ఉన్న ఆ నది సముద్రం దగ్గరికి వచ్చేసింది. అక్కడ మట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉంది. అంత ఎత్తు నుంచి ఆ రివర్ రెండు వైపులా ఏం జరుగుతోందో తెలుస్తోంది. అంటే గతము భవిష్యత్తు కలిసిపోయి, భవిష్యత్తు ఏమీ కూడా దాపరికంగా లేదు. అది ఎంతో బెండ్ అయి ఉన్నా ఆ హైట్ లో గతము లేదు, భవిష్యత్తు లేదు. ఆ కర్వ్గా తిరిగినటువంటి ఆ స్పేసు దాన్ని అది కప్పుకోలేదు. అదేంటంటే అంటే సోయింగ్ రీపింగ్ రెండు తోటి అది ఆ సమయం అన్న దాంతో అవి కప్పుకోలేదంటే రెండు ఒకటైపోయాను. ఆ పక్క సీట్లో ఉన్న వ్యక్తి మాట్లాడడం మొదలెడితే దేని మీద? జీవితంలో ఉన్న కష్టాల మీద. ఆయన జాబ్ కంప్లీట్ చేసాడు. ఆ అనంతమైనటువంటి ఆ ప్రయాణం అది అంటే ఏది పట్టించుకోకుండా ఆయన కుటుంబాన్ని అక్కడ మోడర్న్ పాలిటిక్స్ లో ఉన్న వ్యర్థం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో దూరంగా ఉన్న ప్లేస్ కి ప్రయాణం అయ్యాడు. తన ఇల్లు వదిలేయడం విషయంలో ఆయన చాలా విచారంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా ఎక్కువ సీరియస్ అయిపోయాడు. ఎక్కువగా ఆయనకి ఈ ప్రపంచం మీద ఎక్కువ పట్టింపు వచ్చింది. పర్టికులర్గా తన కోసం, తన కుటుంబం కోసం. నేనేమో దూరంగా ఒక ప్రశాంతమైన స్థలానికి వెళ్ళదలుచుకున్నాను. ఏదో కొంచెం పని చేస్తూ అక్కడ హ్యాపీగా ఉండదలుచుకున్నాను. నేనేమనుకుంటున్నానంటే నా కుటుంబం, నా జీవితంలో నా జీవితం అంతా నేను హ్యాపీగా లేను. అదేంటి ఏమిటో నాకు తెలియదు. మేము జీవించాం, పిల్లల్ని కన్నాం, పని చేసాం, చనిపోతున్నాం. మిగతా జంతువుల్లాగే నాకు అంత ఉత్సాహం పోయింది, డబ్బు సంపాదించడంలో తప్ప. అది కూడా నాకు బోరింగ్గా అయిపోతుంది. నా జాబ్లో నేను బాగానే ఉంటాను, నేను మంచి శాలరీ సంపాదించాను. అయితే ఇదంతా ఏ విషయంలో, దేనికోసం నాకేమీ కూడా వేగ్గా కూడా ఒక ఐడియా లేదు. నాకు హ్యాపీగా ఉండాలండి. దానికోసం నేనేం చేయాలో మీరు ఆలోచించగలరా? అయితే ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ విషయం అవగాహన చేసుకోవడానికి. కానీ
సీరియస్ గా మాట్లాడడానికి ఈ ప్లేస్ సరైంది కాదు. నేనేమనుకుంటున్నానంటే ఈ టైం తప్ప నాకు వేరే టైం లేదు. మనం కిందకి దిగిన దగ్గర నుంచి నేను మళ్ళీ ప్రయాణం అవ్వాలి. బహుశా నేను అంత సీరియస్ గా ఉండకపోవచ్చు. అప్పుడు నా బిజినెస్ సీరియస్నెస్ ఉంటుంది నాలో. నాకున్న ఒక్క ట్రబుల్ ఏంటంటే అవేవి కూడా అంటే కలవరు. నేను చాలా సీరియస్ గా ఉన్నాను నా హృదయంలో. మా తండ్రి, నా యొక్క పాత బంధువులు, వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీకి వాళ్ళు ఫేమస్. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు ఎవరినీ కూడా సంపూర్ణంగా సీరియస్ గా ఉండేటట్టు చేయట్లేదు. నేను వీటన్నిటి నుంచి చాలా దూరంగా వచ్చాను. మళ్ళీ అందులోకి వెళ్ళాలి. అండ్ ఫర్గెట్ ఆల్ దిస్ అంటే ఐ వుడ్ లైక్ టు గెట్ బ్యాక్. నేను వెళ్ళవలసి ఉన్నా సరే ఇవన్నీ మర్చిపోదలుచుకుంటున్నాను, ఈ మూర్ఖత్వం అంతా. నేనేమనుకుంటున్నానంటే నేను చాలా బలహీనంగా ఉన్నాను. పరిస్థితుల విషయంలో నేను సణుక్కుంటున్నాను. కానీ అదే సమయంలో నేను హ్యాపీగా ఉండదలుచుకున్నాను. సెన్సేషన్ అన్నది ఒక విషయం, హ్యాపీనెస్ అన్నది ఒకటి. ఈ సెన్సేషన్ అన్నది ఎప్పుడు కూడా ఇతర సెన్సేషన్స్ అంటే ఇంద్రియానుభూతులు, ఇతరమైన ఇంద్రియానుభూతులని కోరుకుంటూ ఉంటాయి. ఈ సెన్సేషన్స్ ఎప్పుడు కూడా చాలా విశాలమైన సర్కిల్స్ లో ఉండాలనుకుంటాయి. ఈ రకమైన సుఖాలకు అంతు లేదు. మనం ఏ టాపిక్ మాట్లాడితే దాని మీదే వస్తుంది కదా. నేను ఈ టాపికే కొంచెం మాట్లాడాను. అంటే సెన్సేషన్స్ విషయంలో అంతు లేదు. అవి మల్టిప్లై అవుతాయి, అంటే గుణించినట్టు ఎక్కువ అవుతాయి. కానీ ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉంటుంది వాటి యొక్క సంపూర్ణతలో. ఇంకా ఎక్కువ కావాలన్న కోరిక ఉంటుంది. అందుకని ఇంకా కావాలన్న కోరిక అంతు ఉండదు. ఈ సెన్సేషను, ఈ తృప్తి ఒకదాంతో ఒకటి వేరు చెయ్యలేము. ఇంకా కావాలన్నది బంధిస్తూ ఉంటుంది. ఈ సెన్సేషన్ అంటే ఇంద్రియానుభూతి అన్నదే కోరిక, ఇంకా కావాలన్న కోరిక. అలాగే ఈ తక్కువ ఎక్కువ కావాలన్న కోరిక. ఈ పనిలో ఈ సంపూర్ణత అంటే ఆ కోరికను తీర్చుకోవడం, లేకపోతే ఆ సెన్సేషన్ ఏంటవుతుంది అంటే ఇంకా ఎక్కువ కావాలి అన్నది అందులో పుడుతోంది. ఎక్కువ కావాలనేది భవిష్యత్తుకు సంబంధించింది. అది నిరంతరాయమైన అసంతృప్తి. ఉన్నదాంతో తృప్తి పడకుండా నిరంతరాయమైన అసంతృప్తి. అక్కడ సంఘర్షణ ఉంది. ఇప్పుడు ఏదైతే ఉందో దానికి, రాబోయే దానికి ఈ సెన్సేషన్ అన్నది ఎప్పుడూ అసంతృప్తి. ఈ సెన్సేషన్ ని మతపరమైనటువంటి ముసుగుతో కప్పుకోవచ్చు, కానీ అది అక్కడ సెన్సేషనే. మనస్సుకు సంబంధించిన విషయం సంఘర్షణకు సంబంధించింది. దాని యొక్క అవగాహన ఎప్పుడు సంఘర్షణే. భౌతికమైన సెన్సేషన్ అన్నది ఎప్పుడు కూడా కావాలని, ఇంకా కావాలన్న దాని వైపు వెళ్తుంది. ఈ విధంగా కావాలన్న దానికి ఏదైనా ఆటంకం వస్తే కోపం వస్తుంది, అసూయ. అదే విధంగా ద్వేషం. ఈ ద్వేషంలో ఒక ఆనందం ఉంది. అసూయ తృప్తినిస్తుంది. ఒక సెన్సేషన్ అన్నది ఆటంకపరిస్తే ఇంకొక వ్యతిరేకమైన దాంట్లో తృప్తి వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో అంటే ఆ దాంట్లోంచి వచ్చిన ఆ ఫ్రస్ట్రేషన్లో తృప్తి వస్తుంది. అంటే
కోరిక తీరనటువంటి విసుగులో, ఆ బాధలు, లేకపోతే అసూయలో. సెన్సేషన్ అనేది ఎప్పుడు ఒక రియాక్షనే. అది ఎప్పుడు ఒక రియాక్షన్ అన్నమాట నుంచి ఇంకో రియాక్షన్ కదులుతూనే ఉంటుంది. ఈ కదలడం అన్నదే మనస్సు. మనస్సు అన్నది సెన్సేషనే. ఈ సెన్సేషన్ యొక్క స్టోర్ హౌసే మనస్సు. అందులో ఆహ్లాదమైన ఉంటాయి, ఆహ్లాదం కానివి ఉంటాయి. అన్ని అనుభవాలు కూడా రియాక్షనే. మైండ్ అన్నదే జ్ఞాపకం. విచ్ ఆల్టర్ ఆల్ ఈజ్ రియాక్షన్. అంటే ఇది అన్నిటినీ మార్చేస్తూ ఉంటుంది. ఇలా మార్చేదే రియాక్షన్. ఈ రియాక్షన్ లేదా సెన్సేషన్ అన్నది ఎప్పుడూ తృప్తిగా ఉండదు. రెస్పాన్స్ అన్నది ఎప్పుడూ సంతృప్తిగా ఉండదు. రెస్పాన్స్ ఎప్పుడు కూడా నెగేషనే. ఏదైతే లేదో అక్కడ ఉండదు. సెన్సేషన్కి సంతృప్తి అన్నది లేదు. సెన్సేషను అంటే ఇంద్రియ సుఖము, రియాక్షను, ఇవి ఎప్పుడు కూడా సంఘర్షణ తెచ్చిపెడతాయి. ఈ సంఘర్షణ ఎప్పుడు కూడా ఇంకా సెన్సేషన్ సంఘర్షణే ఒక సెన్సేషను, ఒక కన్ఫ్యూజన్ కూడా. ఈ కన్ఫ్యూజన్ లోంచి కన్ఫ్యూజన్ మళ్ళీ వస్తుంది. మనస్సు యొక్క యాక్టివిటీ రకరకాల లెవెల్స్ లో ఉంటుంది. అది మళ్ళీ సెన్సేషన్ ని తెస్తుంది. అప్పుడు అది వ్యాపిస్తాయి. లేకపోతే అప్పుడు అది ఏ సెన్సేషన్ ని లేకుండా చేస్తాయి. ఆ విధంగా అది తృప్తిని పొందుతుంది. దాని వ్యతిరేకతలో సెన్సేషను, రియాక్షను, దాని వ్యతిరేకతలతో అది ఎప్పుడు కూడా సంఘర్షణలో ఉంటుంది. ఈ సంఘర్షణ నిగ్రహంలో ఉన్నది ఆమోదించడంలోని నిగ్రహం అంటే వ్యతిరేకించడంలోని సంఘర్షణ. ఆమోదించడం, వ్యతిరేకించడం, లొంగపోవడం, అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కి ఇతర సాటిస్ఫాక్షన్ కావాలన్న కోరిక ఉంటుంది. మనస్సుకి ఎప్పుడూ ఆనందం దొరకదు. ఇది ఎప్పుడు ఆనందం అన్నది వెతకడం వల్ల వచ్చేది కాదు. సెన్సేషన్ వచ్చినట్టుగా ఆనందం రాదు. ఈ సెన్సేషన్ అనేది మళ్ళీ మళ్ళీ మనకు వస్తుంది. అది ఎప్పుడు పోతూ ఉంటుంది కనుక ఈ హ్యాపీనెస్ అనేది అలా రాదు. జ్ఞాపకం ఉంచుకున్న హ్యాపీనెస్ అన్నది ఒక సెన్సేషనే. అది ఒక రియాక్షనే. ఎందుకంటే అగైన్స్ట్ గా గాని, ఫార్ గా గాని, ప్రెసెంట్ కి ఏదైతే అయిపోయిందో అది సంతోషం కాదు, అది అనుభూతి. హ్యాపీనెస్ యొక్క అనుభూతే. అంటే ఆ గతం అన్నది సంతోషంకి అనుభూతి గాని అది అది హ్యాపీనెస్ కాదు. ఏదైతే అయిపోయిందో దాన్నే సెన్సేషన్ అంటాం. ఈ జ్ఞాపకం అన్నది గతమే. పాస్ట్ అన్నదే ఒక సెన్సేషను. హ్యాపీనెస్ అనేది ఒక సెన్సేషన్ కాదు. మీరు హ్యాపీగా ఉండడం అంటే ఏమిటో తెలుసా? అంటే నేను భగవంతుడి ఐ హావ్ థ్యాంక్ గాడ్ అలా కాకపోతే నాకు తెలియదు కదండి అది ఏమిటో. వాట్ ఈజ్ ఐ వుడ్ నాట్ నో వాట్ ఇట్ ఈస్ టు బి హ్యాపీ. నాకు అంటే ఆ అనుగ్రహంతో నాకు తెలిసింది అని. అంటే మీరు ఏదైతే ఎరుకతో ఉన్నారో ఒక అనుభూతి యొక్క సెన్సేషన్, దాన్నే మీరు హ్యాపీనెస్ అంటున్నారు. కానీ అది హ్యాపీనెస్ కాదు. మీకు తెలిసిందంతా గతమే, ప్రెజెంట్ కాదు. గతం అన్నది ఎప్పుడు సెన్సేషనే, అదొక రియాక్షనే, అది జ్ఞాపకమే. మీరు జ్ఞాపకం ఉంచుకున్నది ఏంటంటే ఒకప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారని. ఆ గతం అన్నది హ్యాపీనెస్ ఏమిటో చెప్తుందా? అది జ్ఞాపకం చేసుకోగలదు, కానీ అది ఇప్పుడు అలా ఉండలేదు. గుర్తింపు అన్నది హ్యాపీనెస్ కాదు. హ్యాపీ అంటే ఏమిటో తెలుసుకోవడం హ్యాపీనెస్ కాదు. ఈ గుర్తింపు అనేది జ్ఞాపకం యొక్క రెస్పాన్సే.
ఎన్నో జ్ఞాపకాలతో క్లిష్టంగా ఉన్న మనస్సు, అది ఆ జ్ఞాపకాలతో క్లిష్టంగా ఉన్న మనస్సు ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలదా? ఎక్స్పీరియన్సింగ్ అన్న దాన్ని, ఈ జ్ఞాపకాలతో ఉన్న మనస్సు అడ్డుతూ ఉంటుంది కానీ హ్యాపీగా ఉండదు. మీకు ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారన్న ఎరుక ఉందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుందా? ఎప్పుడైతే హ్యాపీనెస్ ఉంటుందో మీకు ఆ ఎరుక ఉంటుందా? ఈ కాన్షియస్నెస్ అన్నది సంఘర్షణతోటే ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అన్నది ఇంకా ఎక్కువ కావాలన్న జ్ఞాపకం. హ్యాపీనెస్ అన్నది ఒక జ్ఞాపకం కాదు, ఇంకా ఎక్కువ కావాలనే ఒక కోరికలోంచి వచ్చిన జ్ఞాపకం కాదు. ఎక్కడైతే సంఘర్షణ ఉంటుందో అక్కడ సంతోషం లేదు. సంఘర్షణ అన్నది మైండ్ ఉన్నప్పుడే వస్తుంది. అన్ని లెవెల్స్ లో ఆలోచన జ్ఞాపకం యొక్క రెస్పాన్స్. అందువల్ల ఆలోచన ఎప్పుడు కూడా సంఘర్షణని తెచ్చిపెడుతుంది. ఆలోచనే సెన్సేషన్ అయి ఉంది. ఈ సెన్సేషన్ హ్యాపీనెస్ కాదు. ఈ సెన్సేషన్స్ ఎప్పుడు కూడా తృప్తిని వెతుకుతాయి. అక్కడ సెన్సేషన్ యొక్క ఎండింగ్ లో హ్యాపీనెస్ లేదు. అది అన్వేషిస్తే దొరికేది కాదు. అయితే ఈ సెన్సేషన్స్ అంతం ఎప్పుడవుతాయండి? అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఎండ్ ఈజ్ సెన్సేషన్, హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్. అంటే హ్యాపీనెస్ కి అంతం లేదు. సెన్సేషన్ ఎండ్ అయినప్పుడు ఉండదే హ్యాపీనెస్. అది అన్వేషించడం వల్ల దొరికేది కాదు. అయితే సెన్సేషన్స్ ఎలా అంతమవుతాయి? సెన్సేషన్స్ అంతం అవ్వాలి అంటే మనం మృత్యువుని ఆహ్వానించాలి. ఈ మార్టిఫికేషన్ అంటే మృత్యు అన్నది మరొక రకమైన సెన్సేషన్. భౌతికంగాని సైకలాజికల్ మృత్యువు ఏ సెన్సేషను. ఈ సెన్సిటివిటీ అనేది వినాశనం అవుతోంది, సెన్సేషన్ వినాశనం అవట్లేదు. ఆ మారుతున్న ఆలోచన అన్నది ఇంకా ఎక్కువగా సెన్సేషన్ ని అన్వేషిస్తోంది. ఆలోచన ఎప్పుడు కూడా సెన్సేషనే. ఒక సెన్సేషన్ ఇంకో సెన్సేషన్ అంతు చెయ్యలేదు. దానికి వేరు సెన్సేషన్స్ ఉండొచ్చు ఇతర లెవెల్స్ లో, కానీ సెన్సేషన్స్ అంతు లేదు. సెన్సేషన్ ని వినాశనం చేయాలంటే ఇన్సెన్సిటివ్ గా ఉండడమే, డెడ్ గా అవడమే. అంటే చూడకుండా, స్మెల్ చేయకుండా, టచ్ చేయకుండా ఉండడం మృతప్రాయమే. అది ఐసోలేషన్, వేరుగా ఉండడం. మన ప్రాబ్లం అనేది సంపూర్ణంగా వేరైంది. ఆలోచన ఎప్పుడు కూడా హ్యాపీనెస్ తేలేదు. అది కేవలంగా సెన్సేషన్ గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే థాటే సెన్సేషన్. ఆ థాట్ అన్నది ఎప్పుడు కల్టివేట్ చేయలేదు, ప్రాక్టీస్ చేయలేదు, అభివృద్ధి చేయలేదు ఈ హ్యాపీనెస్ వైపు. ఆలోచన అన్నది దానికి తెలుసున్న వైపే ఉంటుంది. తెలుసున్నది ఎప్పుడు హ్యాపీనెస్ కాదు, తెలుసున్నదంతా సెన్సేషనే. మీరేం చెయ్యండి, ఆలోచన ఎప్పుడు కూడా ఆనందాన్ని అన్వేషించలేదు. ఈ ఆలోచన అన్నది దాని యొక్క స్ట్రక్చర్నే వెతుకుతుంది, దాని కదలికల్ని. అదొక ప్రయత్నం చేస్తే అది అంతం అవ్వాలని, అది ఇంకా సక్సెస్ఫుల్ గా అవుతుంది. ఒక గోల్ ని రీచ్ అవ్వాలని, తృప్తికరమైనటువంటి ఒక అంతానికి రావాలని, ఈ మోర్ అంటే ఎక్కువ కావాలి, మొత్తం జ్ఞానం కావాలి అనేది దాంట్లో హ్యాపీనెస్ లేదు. ఆలోచనకి ఎరుక ఉండాలి, దాని మార్గాలు. అది ఏ విధంగా మోసాలన్నిటినీను
చేస్తోంది దానికి తెలియాలి. ఆ అవేర్నెస్ లో ఏ కోరిక లేకుండా, ఇలా అవ్వాలని అలా అవ్వాలన్న కోరికలు లేకుండా ఉంటే అప్పుడు మనస్సు అంతమవుతుంది. అది ఒక ఇనాక్షన్ అనే స్థితిలో ఉంటుంది. అంటే ఏ పని చెయ్యని జడ స్థితి. ఇనాక్షన్ అనేది మృత్యువు కాదు, అది ప్యాసివ్ గా వాచ్ఫుల్నెస్. అందులో థాట్ అన్నది సంపూర్ణంగా ఇనాక్టివ్ గా ఉంటుంది. ఇది చాలా హైయెస్ట్ స్టేట్ సెన్సిటివిటీలో. మనస్సు ఎప్పుడైతే సంపూర్ణంగా ఇనాక్టివ్ గా అయిపోయిందో అన్ని లెవెల్స్ లో, అప్పుడు మాత్రమే యాక్షన్ ఉంటుంది. అన్ని మనస్సుకు సంబంధించిన పనులు అవి కేవలంగా సెన్సేషన్స్, రియాక్షన్స్, ప్రేరణకి సమాధానాలే. అందువలన యాక్షన్ కావవి. మైండ్ ఎప్పుడైతే ఏ రకమైన యాక్టివిటీ లేకుండా ఉంటుందో అక్కడే యాక్షన్ ఉంటుంది. ఈ యాక్షన్ అనేది కారణరహితమైనది. అక్కడ మాత్రమే పరమానందం ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మన ఇంద్రియాలతో వెతుకుతున్న సుఖాలకు అంతు లేదు. అవి ఎప్పుడూ ఒక సుఖం ఇంకో దాన్ని కోరుకుంటూనే ఉంటుంది. హ్యాపీనెస్ అన్నది ఇంద్రియాలతో మీరు ఎప్పుడూ పొందలేరు. మనస్సుకి అది అతీతమైనది. మనస్సుతో మీరు గతం యొక్క ఆనందాన్నే పొందుతున్నారు, కానీ అది ఆనందం కాదు. అది ఆల్రెడీ మృతప్రాయం అయిపోయింది గతంలోకి. గతం యొక్క జ్ఞాపకాల ఆనందాన్నే పొందుతాం, కానీ ప్రజెంట్ అనుభూతి అక్కడ లేదు. అది ఆయన అంటే ఇప్పుడు ఎప్పుడో గతంలో ఉన్న హ్యాపీనెస్ మూమెంట్స్ ఇక్కడికి తెచ్చేవంటే చనిపోయిన దాంట్లో గాలి ఊదినట్టే గాని అది మృతప్రాయమే. అందువల్ల ప్రజెంట్ ఎప్పుడు వస్తుంది, ఈ సెన్సేషన్స్ అన్ని ఆగిపోయి మనస్సు నిశ్చలం అయినప్పుడే ఉన్నదే ఆనందం. ఈ జ్ఞాపకాలు ఇవన్నీ అంతమైనప్పుడు, ఆలోచన ఎప్పుడైతే నిశ్చలమైపోతుందో అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది అని ఇది చెప్తున్నారు. అర్థమైందా? ఉమ్, కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు. ఆ? ఆ, ఆ. అది రిపేర్ అయ్యింది అక్కడ ఉందా అన్నారు కదా. కానీ ఈ టాపిక్ మాట్లాడాను, క్లాస్ విషయం మాట్లాడాను. కాదమ్మా, నేను బ్యాటరీ వెహికల్ కోసం వెళ్ళాలి, ఆహా, వెళ్తాను అంటున్నానమ్మా. ఇప్పుడా? ఆ, ఒక గడి ఉండండి, ఒక 2 minutes క్లాస్ అవుతుంది కదా. ఆ, ఓకే. ఎవరికైనా నాయుడు గారు మీరు ఏమైనా మాట్లాడతారా? అర్థమైందా? సెన్సేషన్స్ అంటే ఇంద్రియ సుఖాలు. ఇవి ఎప్పుడు అతిగా మళ్ళీ మళ్ళీ కావాలనే కోరుకుంటాయి. ఈ ఇంద్రియ సుఖాల యొక్క ఈ ఇదన్నీ అంతైనప్పుడే ఇతను ఏమన్నాడు, నేను హ్యాపీనెస్ ఏదో అనుభవించానంటే గతంలో ఉన్నటువంటి జ్ఞాపకమే నువ్వు అనుభవిస్తున్నావు, అది మృతప్రాయమైంది. గతంలో ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ అంతమైనప్పుడే నిజమైన అసలు ఆ ఆలోచన అన్నది ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో ఉన్నదే ఆనందం. ఆలోచనకి ఆనందం అన్నది సంభవం కాదు. మనం ఏదో హ్యాపీగా ఉన్నదనుకున్నవన్నీ గతానికి సంబంధించినవే. అవన్నీ మృతప్రాయమైనవే, గతంలో కలిసిపోయి. మన జ్ఞాపకాల ఆనందాన్నే మనం ఆనందం అంటున్నాం. నిజమైన ఆనందం వాటికి అతీతమైనది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా వసంత గారు, సూర్యావతి గారు, నాయుడు గారు? వీటికి అంతు లేదు. ఎన్ని ఇంద్రియ సుఖాలు అనుభవించినా అందులో మనం అంటే నాకు సుఖం నేను పొందేనన్నది ఒకటి వస్తే వెంటనే ఇంకా ఎక్కువ కావాలన్న కోరిక వస్తుంది అంటున్నారు. అమ్మా అర్థం అవుతుందమ్మా, అర్థం అవుతుందమ్మా. ఉమ్. ఇలాంటిది ఆనందమే కాదు, అందులో అసలు ఆనందమే లేదు. ఆనందం అనేది మనస్సు ఆగినప్పుడే ఉంటుంది అని చూపెట్టారు. వసంత గారు మీకు అర్థమైందా? అర్థమైంది. అయితే ఆనందం అనేది ఒకసారి మనం గుర్తించామంటే అది పాస్ అవుతుంది. అంటే ఆగిపోతుందనా? ఆనందం ఆగిపోతే ఆలోచన వస్తుంది. అంటే గతంలో ఉన్న జ్ఞాపకం నెమరు వేసుకుంటున్నాం గాని ఆ గతం జ్ఞాపకాలన్నీ అవన్నీ ఆగిపోయినప్పుడే ఇదంతా ఆలోచన చేస్తోంది కదా. అంటే ఆలోచన నిశ్చలమైనప్పుడు ఉన్నదే నిజమైన పరమాత్మానందం. ఆలోచన ఫీల్డ్ కి ఎప్పుడో గతంలో అనుభవించాను అది గుర్తు చేసుకుంటున్నానంటే అది మృతప్రాయమే, గతానికి చెందింది.
అవును. అంటే ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అని ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం కదా, అది అది కుదరదా అలాగా? సెన్సేషనే. అంటే మన ఇంద్రియాలతోని మనసుతోని ఉన్న ఆనందం ఆనందం కాదు. మనం ఉమ్. అందులో సాపేక్షం ఉంది. నిజంగా ఉన్నప్పుడు ఆ అవేర్నెస్ ఉమ్. ఉండదన్నారు. ఉమ్. ఇప్పుడు నేను ఆత్మస్థితిలో ఉన్నా అని అనేటప్పుడు ఆ అవేర్నెస్ లో ఆ హ్యాపీనెస్ సెన్సేషనే, అంటే ఆ అవేర్నెస్ లో అది ఉండదు, ఎరుక ఉండదు. తాను అందులో ఇప్పుడు ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయినట్టుగా తాను లేడు అక్కడ అనుభవించేవాడు. అర్థమైందా? అవును. 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 ఇప్పుడు మనం చెప్పే హ్యాపీగా ఉన్నవన్నీ కూడా సెన్సేషన్సే. అవును. ఏదైనా విషయం పట్ల, వస్తువు పట్ల, మనిషి పట్ల ఉన్న అనురక్తి ఉమ్. వల్ల నచ్చైతే అది అక్కడ తాత్కాలికమైన. అనుభవించేవాడు ఒకడు ఉంటాడు. ఉమ్. కానీ ఆత్మానంద స్థితి అది ఎప్పుడు ఉండేది, అది ఆ ఎవరితోనూ లింక్ అయ్యి ఉండదు. ఆ ఉమ్. స్థితిలో తాను అనుభవిస్తున్న ఎరుక ఉండదు. ఉమ్. అసలు ఆనందం అదే. అవును. సో అర్థమైంది కనుక ముగించేనా? వాళ్ళ టాపికే అవును. అది. ఆయన రిపీటెడ్ గా ఏం చెప్తున్నారు? ఈ సెన్సేషన్స్ ఎంతకాలం అయితే ఉంటాయో అక్కడ ఆనందం లేదు. ఇవన్నీ ఆగినప్పుడు, ఆలోచన ఆగినప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది. ఉమ్. ఆయన ఇంకొక నేను ఆయన ఎక్కడో చెప్పాడు కదా, నాకు ఆనందం ఏమిటో తెలుసాను అంటే అది గతంలో నా అనుభూతే గాని ఇప్పుడు ప్రెసెంట్ ఆనందం కాదని చెప్పాడు. ఉమ్. దీనికే నేను ఎక్కడో చదివాను, దేనికైనా లింక్ అయినా ఆ, వచ్చిన కొంచెం మన గట్టిగా. ఏంటండి? హ్యాపీనెస్, కొంచెం గట్టిగా మాట్లాడండి. మనకి ఏదైనా విషయం నచ్చి మనకు వచ్చిన ఆనందం అది ఆనందం కాదు, దాన్ని సంతోషం అనాలి. అంటే దాన్ని అంటే ఏదైనా ఏ విషయం పట్ల పదమైనా మనకి. మనం తెలుగులో ఇంద్రియాలతో సంబంధమే కదా, ఆ, మనసు ఇంద్రియాలకు సంబంధించింది. ఉమ్. దాన్నే ఆనందం అనే సెన్సేషన్. మాటకు అర్థం లోపల నుంచి వచ్చేదే. అంటే ఒకటిలేండి, ఇటుంచి అటు అటుంచి ఇటు పదాలు అందరూ వాడేస్తూ ఉంటారు కానీ ఆ ఇంద్రియానుభూతి సెన్సేషన్ అంటే ఇంద్రియాల వల్ల వచ్చిన సంతోషం, మనస్సు ఇంద్రియాలతో వచ్చిన సంతోషం. మనం అందరం వాటిని వెతుకుతూ ఉంటాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి అది పొందుదాం, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇది పొందుదాం అంటే ఇవన్నీ సెన్సేషన్సే. ఉమ్. ఉమ్. ఓకే అయితే ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.